రాయ్ గారు, ఆలివర్ రాయ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. రాయ్ గారు, ఏంటి అసలు పాస్టర్ అంటే మీనింగ్ ఏంటి చెప్పగలరా మీరు? ఒక పాస్టర్ అంటే క్రైస్తవులను దేవుని యందులు భయభక్తులతో దేవుని వాక్యంతో బోధించే ఒక వ్యక్తి అని సింపుల్ గా చెప్పొచ్చు అండి. అంటే హీ సపోజ్ టు లీడ్ పీపుల్ అండ్ ట్రైన్ దెమ్ అండ్ అంటే వాళ్ళకి కావాల్సిన శిక్షణ తర్ఫీదు బైబిల్ నుంచి ఇచ్చేవాడిని పాస్టర్ అండి. చాలా చక్కగా చెప్పారు పాస్టర్ మీనింగ్. అంటే చాలా నిర్వచనాలు చెప్పుకోవచ్చు, కానీ ఏంటంటే క్లుప్తంగా అంటే ఇది మళ్ళీ ఇలా ఎందుకు అలా ఎందుకు అని దేవుడు తర్వాత దేవుడు అంటూ ఉంటారు. అంటే ఒక సంఘం అంటే ఒక 10 మంది కానీ 1000 మంది కానీ వాళ్ళని కలిపి హీజ్ అ షెపర్డ్ అన్నమాట. అంటే సంఘ కాపరిని పాస్టర్ అంటారు. సో ఆయన కింద ఉన్న 10 మంది అవ్వచ్చు, ఎంతమంది అని అవ్వచ్చు, లీడ్ చేసే ఆయన్ని పాస్టర్ అని అంటారు. సో ఈ రోజైతే 19 days తర్వాత ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ వీడింది. బట్ దీన్ని చాలా క్రిస్టియన్ సంఘాల్లో దీన్ని వ్యతిరేకిస్తున్నాయి, కొంతమంది సపోర్ట్ చేస్తున్నాయి. ఓకే, ఆల్రెడీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు కదా, దీన్ని ఇంకా తప్పు పట్టడానికి లేదు అని. బట్ ఎందుకు అందరూ క్రిస్టియన్ సంఘాలు ఒకటే కదా, ఒకటే అయినప్పుడు కొంతమంది దీన్ని ఎందుకు హర్షిస్తున్నారు, కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు? ఎందుకని? కావాలనే చంపేశారు, లేకపోతే మర్డర్, అనుమానాస్పద మృతి. నిన్నటి వరకు కూడా నేను ఇంకొక క్రిస్టియన్ సంఘం అధ్యక్షుడితో మాట్లాడాను అనమాట. వాళ్ళు ఏంటంటే యూపీఐ పేమెంట్స్ని కూడా రాంగ్ పడుతున్నారు. అలా ఎలా రాంగ్ పడతారు? ఫస్ట్ టైం మనకు రిలీజ్ చేసిన 2 videos, ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని కూడా మ్యాచ్ అయ్యాయి కదా. అవునండి. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వరకు ఉండొచ్చు, అందరూ కూడా ఒకే అభిప్రాయంతో ఉండాలి అనే ఎక్కడ కూడా రూల్ లేదు. మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ జడ్జిమెంట్ కి వ్యతిరేకంగానో లేకపోతే ఇంకొక ధోరణిలో ఆలోచించేవారు లేకపోరండి. ఇది ఏ సందర్భంలో అయినా సరే ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఒకటి డిలే ఇన్ రిలీజింగ్ ది ఫైనల్ రిపోర్ట్. అంటే చివరి ఇవాళ చేసిన ప్రెస్ మీట్ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు చేశారు అన్నది ఒక డౌట్ కి తావతీస్తే, రెండోది ఏంటంటే అనేక అంశాలు లూజ్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ వారు ఇన్ని సీసీటీవీ కెమెరాస్ మేము చేసుకుంటా వచ్చాము, సెల్ టవర్ సిగ్నల్స్ అన్ని కూడా మేము ట్రాక్ చేసుకుంటా వచ్చాము అని చెప్పి వాళ్ళు కొన్ని సీసీటీవీ కెమెరాస్ ని ప్రజెంట్ చేయడం జరిగింది. కానీ రాంవారుపాడు రింగ్ విచ్ ఇస్ చాలా బిజీ జంక్షన్ అక్కడ, అది అంటే చిన్న జంక్షన్ ఏం కాదు, కానీ అంత పెద్ద జంక్షన్ లో 3 hours ఫుటేజ్ లేదు అంటే ఒక డౌట్ క్రియేట్ చేసే పరిస్థితి ఉందండి. రెండోది ఏంటంటే ముఖ్యంగా ఫోరెన్సిక్ అనాలిసిస్ చేపించారు. ఫోరెన్సిక్ అనాలిసిస్ చేపించినప్పుడు అసలు వెహికల్ మీద, హెల్మెట్ మీద, కలతాల మీద ఫింగర్ ప్రింట్స్ గ్యాదర్ చేశారా? గ్యాదర్ చేస్తే అవి వేరే వాళ్ళు అని ఉన్నాయా, ఆయనవే ఉన్నాయా? ఒక క్వశ్చన్ అండి. రెండోది ఏంటంటే మరి ఐజీ గారు మాట్లాడుతూ మరి సెల్ఫ్ యాక్సిడెంట్ జారిన తర్వాత ఒక రాయికి తగలడం వలన, అంటే రాయి వాట్ ఎవర్ ఇట్ ఇస్, తగలడం వల్ల ఇన్స్టెంట్ గా చనిపోయారు. ఓకే, చనిపోయి ఉండొచ్చు, కానీ ఏ రాయి ఎక్కడ ఉంది? రాయి మీద డిఎన్ఏ శాంపుల్స్ సేకరించారా? అంటే అది కనీసం 300 పైన కెమెరాస్ మేము అన్ని చేసి ఒక 60 కెమెరాలో ఫీడ్ మనకు చూపించారు. 40 కెమెరాస్ ఫీడ్ చూపించినప్పుడు ఆ రాయ ఏది అసలు ఇంపాక్ట్ ఎక్కడ జరిగింది అన్నది ఉండాలి. రెండోది ఏంటంటే దాని డిఎన్ఏ, దాని మీద ఆయన డిఎన్ఏ లేదా ఇంకెవరి డిఎన్ఏ ఉందా అన్నది కూడా ఒకటి చూసుంటుంటే ఇంకా అసలు కంప్లీట్ పిక్చర్ ప్రెసెంట్ అయి ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఆయన సీసీ కెమెరాలో ఉన్న దగ్గరే ఆ మందు షాపులకి వెళ్ళి మందు కొనుక్కోవడం, సీసీ కెమెరా ఉన్న దగ్గరే పడిపోవడం అన్నది, తర్వాత మధ్యలో ఎక్కడా కూడా ఆయన కొన్నది, ఇప్పుడు జస్ట్ కొన్నది చూపిస్తున్నారు. కొనిన తర్వాత ఆయన బండి దగ్గరికి వెళ్ళాడా, బండి దగ్గర తాగాడా, లేకపోతే ఇంక ముందుకెళ్ళి తాగాడా, నెక్స్ట్ కెమెరాలో ఏమైనా రికార్డ్ అయింది, ఇన్ని సీసీటీవీస్ లో ఆయన తాగుతుంది ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. మీ డౌట్ అది?
ఓకే, తర్వాత కనీసం మంచి సరే, నీళ్ళు కూడా ఎందుకు ఎక్కడ అంటారు? తాగలేదా, ఎందుకు కనీసం అంటారు? వాష్రూమ్ బ్రేక్ ఎక్కడ తీసుకోలేదా? ఎందుకు మరి అంటారు అవన్నీ పోనీ? అంటే see these things are small things అవ్వచ్చు, which you know they will satisfy us. అది మా అంటే వాళ్ళే అంటే మేము ఇది ప్రజెంట్ చేయాలి, ఇలా ప్రజెంట్ చేస్తున్నాము, ఓకే బాగానే చేశారు, తప్ప అంటే నిజంగా దే హావ్ డన్ అ లాట్ ఆఫ్ వర్క్. అది సులువైన పని ఏం కాదు. 2 రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేసుకొని అన్ని కెమెరాస్ కోఆర్డినేట్ చేసి చేయడం ఇట్స్ నాట్ అ స్మాల్ జాబ్. కానీ ఈ ఒక కంప్లీట్ పిక్చర్ ప్రజెంట్ అవ్వలేదు కాబట్టి కొన్ని ఇంకా ఓకే, సందేహాలు అయితే ఇప్పుడు మీరేమంటున్నారు రాయ్ గారు? ఆయన తీసుకున్న తర్వాత ఆయన తాగారా లేదా అనే వీడియో అనేది మనకు క్లియర్ గా లేదు ఎక్కడ కూడా తాగిన వీడియోస్ ఎక్కడ లేవని కూడా ఆయన ప్రెస్ మీట్ లో కూడా ఎవరు అడిగితే కూడా అది దాటేశారండి. ఓకే, ఇప్పుడు క్లియర్ గా లేదని అంటున్నారు. బట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కానీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ లో కానీ ఆ పిక్చర్ అనేది చాలా క్లియర్ గా కనిపించింది అంటున్నారు. అంటే ఎటువంటి డెంట్ మార్క్స్ లేవు అండ్ ఆ రిపోర్ట్ లో ఆల్కహాల్ ఉన్నట్టుగా కూడా కిడ్నీలో కానీ లివర్ లో కానీ స్టమక్ లో కానీ ఆల్కహాల్ ఉన్నట్టుగా ఫోరెన్సిక్ రిపోర్ట్ లో మనకు తేలిందని చెప్తున్నారు. తాగించారా? అంటే ఇప్పుడు ఆయన తీసుకున్నాడు కదా, ఆయన తీసుకున్నప్పుడు ఆయన తాగుతారు, వేరే వాళ్ళు తాగిస్తారు. మీరు అది ఎలా నిర్ధారిస్తారు? ప్రూఫ్ లేదు కదా. ఇప్పుడు ఆయన తీసుకున్నారని మీరు ఎగ్జామినేషన్ అయిందని చెప్తున్నారు కదా, ఎగ్జామినేషన్ అయింది అని చెప్తున్నారు కదా, అయ్యాకే ఆ రిపోర్ట్ లో వచ్చింది అంటున్నారు కదా. ఒకసారి మనం ఐజీ గారు కూడా ఆ విషయం గురించి పర్టికులర్ గా మెన్షన్ చేశారు, విందాం. ఆ బయట కూడా ఒకసారి విందాం. ఏవి ప్లీజ్. పాస్టర్స్ మన ప్రవీణ్ కుమార్ గారు మనకు 24 రాత్రి 11:40 గంటలకు మరణించారు. 25వ తారీఖు వారి పోలీస్ ఏఎస్ఐ గారు వారి డెడ్ బాడీని గుర్తించి వారి ఫ్రెండ్స్కి వారికి తెలియజేసిన తర్వాత హాస్పిటల్కి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు వాళ్ళ బంధువులతో వచ్చిన తర్వాత 25వ తారీఖు మనము దీన్ని సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 26వ తారీఖు వారి బంధుమిత్రులు వారందరూ వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు దాని మీద శవ పంచనామా జరిపారు. ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ పోస్ట్ మార్టం చేశారు. తర్వాత విసరా శాంపుల్స్ అన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపడం జరిగింది. తర్వాత మనము దారి పొడవునా కూడా చాలా సీసీ కెమెరాస్లో వారి ప్రయాణాన్ని గమనించడం జరిగింది. ఆ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ హైదరాబాద్ పంపించి అక్కడ కూడా అనాలిసిస్ చేశాము. ఇట్లా రకరకాల స్టెప్స్ మేము ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ తీసుకున్నాము. అయితే సీసీటీవీ ఫుటేజ్ని ఈ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో దీన్ని అనాలిసిస్ చేయడం జరిగింది. తర్వాత క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ అంటే అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగి వారు పడిపోయి చనిపోయారో ఆ సీన్ అబ్జర్వేషన్ని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడ నుంచి వచ్చి ఆ సీన్ అంతా అబ్జర్వ్ చేశారు. అక్కడ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు. తర్వాత ఏ వెహికల్ మీద అయితే వారు బుల్లెట్ మీద వాళ్ళు ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు ఆ వెహికల్ని కొన్ని సస్పెక్ట్ వెహికల్స్ అంటే వారితో పాటు కొన్ని వెహికల్స్ కార్స్ ప్రయాణం చేసాయి. 4 నుంచి 6 వెహికల్స్ ప్రయాణం చేసాయి. ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తర్వాత టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎంబీఐ ఏఎంఐ డిటిఓ గారు ఆ వెహికల్స్ అన్ని ఎగ్జామిన్ చేశారు. టెక్నికల్ డేటా అనాలిసిస్ అంటే వారి సెల్ ఫోన్ ట్రాకింగ్ ఎవరెవరితో మాట్లాడారు అవన్నీ కూడా టెక్నికల్ డేటా అనాలిసిస్లో చేశాము. తర్వాత యూపీఐ పేమెంట్స్ వారి దారిలో వారి సెల్ ఫోన్ ద్వారా కొన్ని పేమెంట్స్ చేశారు అవి కూడా చూసాము. తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. ఈ అనాలిసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బాడీలో ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని ఎఫ్ఎస్ఎల్ ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దాదాపు 14 రోజులు అయిందండి. నేను 10 రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎవరైనా ఎవిడెన్స్ ఉంటే వచ్చి మాకు ఇవ్వండి అని విజ్ఞప్తి చేశాను. ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చాము, వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేశాము. ఎవరు కూడా ఎటువంటి సాక్ష్యాలు ఊరికి అనుమానం అని చెప్పారు తప్పితే ఎటువంటి సాక్ష్యాలు మాకు ఇవ్వలేకపోయారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఏమి ఎవిడెన్స్ లేనట్టే. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా మనం ప్రూవ్ చేశాము. ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్స్ ఇదంతా కూడా. కాబట్టి దయచేసి ఇంతటితో వారి మృతి కారణాలు స్పష్టంగా మనకు తెలిసినందువల్ల ఈ వివాదానికి అందరూ ఫుల్ స్టాప్ పెట్టవలసిగా నేను కోరుతున్నాను. అనవసరంగా దీని మీద రాద్ధాంతం చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మళ్ళీ ఏదన్నా టెన్షన్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నానండి.
అంటే ఇది పూర్తిగా ప్రమాదం అని చెప్పేసి తేలిపోయింది, మీరు చెప్పారు మీ ఉన్న రిపోర్టుల ప్రకారం. ఇది ఈ రోజుతోటి ఇంకా మొత్తం పూర్తిగా దర్యాప్తు పూర్తయినట్టే. నేను దర్యాప్తు పూర్తి అయినట్టే కదా, మనము అన్ని విధాలుగా ఎగ్జామిన్ చేసి ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేయడం జరిగిందండి. రైట్ రాయ్ గారు, ఐజీ గారు చాలాసేపు మాట్లాడారు అండ్ పర్టికులర్గా మెన్షన్ చేశారనమాట, లివర్లో, కిడ్నీలో, స్టమక్లో ఆల్కహాల్ ఉంది, ఫోరెన్సిక్ రిపోర్ట్లో వచ్చింది అని. మీరేమో తాగారా లేకపోతే చచ్చిపోయాక తాగిచ్చారా అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అంటే మీ వల్ల ఇంకొక డౌట్ క్రియేట్ అవుతుంది క్రిస్టియన్ సంఘాలందరికీ కూడా. ఇంకొక డౌట్ క్రియేట్ చేస్తారు. ఇవి ఆ తాగడం కానీ ఎక్కడ ఆగారు, ఇక్కడ పలానా చోట ఆగి ఇక్కడ తాగినట్టు అనుభవాలు ఉన్నాయి, లేకపోతే ఏదైనా అలాంటిది కూడా మెన్షన్ చేసేసి ఉంటుంటే తీసుకొని ఇంకొక ప్లేస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ సీసీటీవీ లేకపోవచ్చు, అక్కడ తాగారేమో. ఎందుకు ఇప్పుడు ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, మనం ఇక్కడ తీసుకున్నప్పుడే దొరికిపోయాం. మనం ఆల్కహాల్ తీసుకుంటున్నామా లేదా అనే విషయం దొరికిపోయాం. ఇంక తీసుకున్న తర్వాత తాగుతాడా లేదా పడేస్తారని ఎందుకు అనుకుంటారు, అసలు ఎందుకు తీసుకుంటారో పడేసేదానికి చెప్పండి. ఓకే, మీ గురించి ఓకే, మీతో కూడా చాలాసార్లు ఇంకా మాట్లాడాలి నేను. పుట్టా పీటర్ గారితో